చెప్పుకోవడానికది చిన్న వెంట్రుకే కావచ్చు. అయితే అది ఉండాల్సిన చోట ఉంటే అందానికి పెట్టని కోటలా ఉంటుంది. అలా కాకుండా అవాంఛిత ప్రదేశంలో పెరిగితే మాత్రం అదో పెనుభూతమై కూర్చుంటుంది. అందమైన ముఖారవిందం ఉన్న పై పెదవిపై, చెంపలపై, నుదిటిపై, గడ్డంపై, కనుబొమలపై, చేతులపై, కాళ్లపై ఇలా రకరకాల చోట్ల అవాంఛిత రోమాలు మొలుచుకొస్తే అది బాగా ఇబ్బంది కలిగించే విషయంగా మారుతుంది. ఇటీవలి కాలంలో అవాంఛిత రోమాలన్నవి చాలామంది అమ్మాయిల్లో సర్వసాధారణ సమస్యగా తయారైంది. అవాంఛిత రోమాలకు ఒంట్లో హార్మోన్ల సమతూకం దెబ్బతినడాన్ని ప్రధాన కారణంగా చెబుతారు డాక్టర్లు. ఇవాళ 105 మంది యువతుల్లో ఋతుక్రమాన్ని దెబ్బతీసే పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ అనే సమస్య కనిపిస్తోంది. దీంతో అండాశయాల మీద నీటి తిత్తుల్లాంటివి పెరిగి పురుష హార్మోన్లు ఎక్కువగా విడుదలవుతాయి. ఫలితంగా తల మీద వెంట్రుకలు రాలిపోతాయి, ముఖం మీద వెంట్రుకలు, మొటిమలు పెరుగుతాయి, నెలసరి క్రమం తప్పుతుంది. ఇంకా రకరకాల కారణాల వల్ల కూడా అవాంఛిత రోమాలు పెరగవచ్చని చెబుతారు నిపుణులు. పీసీఓడి అనే సమస్య పాలిసిస్టిక్ ఓవేరియన్ డిజీజ్ ఆర్ పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అనేది ఒక కాంబినేషన్ ఆఫ్ హార్మోనల్ డిస్టర్బెన్స్ అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇందులో ఏమవుతుందంటే కొంతమంది లావ్ అయిపోవడం కానీ, కొంతమంది వాళ్ళ యొక్క శరీరంలో మార్పులు రావడం కానీ, లేకపోతే వాళ్ళకి మెన్స్ట్రువల్ సైకిల్స్ రాకపోవడం కానీ, నెలసరి అధికంగా రావడం కానీ, లేదా అంటే వాళ్ళకి అకిని అనేది పింపుల్స్ అనేవి మొహం మీద మొటిమలు అనేవి అధికంగా రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే వాళ్ళు మోటుగా తయారవుతూ ఉంటారు, చాలా లావు కూడా అవుతూ ఉంటారు వాళ్ళు. ఇవన్నీ కూడా ఈస్ట్రోజన్ హార్మోను, ప్రొజెస్టరాన్ హార్మోను, ఆండ్రోజన్ హార్మోన్ రకరకాలుగా అస్తవ్యస్తంగా పనిచేయడంతో పాటు హైపర్ ఇన్సులినీమియా అండ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది జరిగినప్పుడు వీళ్ళ శరీరంలో ఈ విధమైన మార్పులు జరగడం. అన్నిటికంటే ముఖ్యం అంటే కొంతమందికి అన్వాంటెడ్ హెయిర్ అంటే హిర్సుటిజం అంటారు, అది ఎక్కువగా రావడం అని జరుగుతుంది. సడన్గా వాళ్ళకి గడ్డాలు, మీసాలు లాంటివి పెరగడం లాంటిది జరుగుతుంది. ఇది చాలా ఆక్వర్డ్గా ఉంటుంది. అలాగే కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళు ట్రీట్మెంట్స్ తీసుకుంటారు, లేజర్ ట్రీట్మెంట్ అనేది రకరకాలైన ట్రీట్మెంట్స్ తీసుకుంటారు. కాకపోతే ఇంటర్నల్గా ఈ ప్రాబ్లం ఉన్నప్పుడు డాక్టర్లు కూడా సజెస్ట్ చేస్తారు, మీరు దీనికి ఈ విధమైన పీసీఓడి ట్రీట్మెంట్ తీసుకోండి అని. పీసీఓడికి సరిపడా ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఇది కూడా తగ్గడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే వచ్చిన హెయిర్ ఏదైతే దట్టంగా వచ్చిందో దానికి ట్రీట్మెంట్ ప్రత్యేకంగా ఉండదు. ఎందుకంటే చాలా మటుకు హెర్బల్ మెడిసిన్స్ ఇచ్చినప్పుడు స్కిన్ చూడాలి మనం. స్కిన్కి ఇచ్చినప్పుడు అది ఏదైనా రియాక్ట్ అవుతే కనుక ఇంకా వాళ్ళకి ఇబ్బంది కలగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంటర్నల్ ట్రీట్మెంట్స్ కొంతవరకు పనిచేస్తాయి. ముఖ్యంగా ఏంటంటే వాళ్ళకి టెస్టింగ్ కంపల్సరీ చేసుకోవాలి. ముఖ్యంగా ఈ హార్మోన్స్ ఏవైతే టెస్టోస్టెరాన్ హార్మోన్ కానీ, ఆండ్రోజన్, డిహెచ్ఏఎస్ కానీ ఇవి పెరిగాయా లేదా అనేది బ్లడ్ టెస్ట్ల ద్వారా తెలుస్తుంది. ఆ బ్లడ్ టెస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇది కాకుండా అల్ట్రాసౌండ్ స్కాన్ మ్యారీడ్ పీపుల్కి అయితే ట్రాన్స్వజనల్ స్కాన్ చేసుకోవాలి. నార్మల్ వాళ్ళకైతే పెల్విక్ స్కాన్ చేసుకుంటే కనుక వాళ్ళకి ఆ పీసీఓడి ఉంది